హలో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నేను ఈ చెప్పబోయే వీడియోలో ఈ యొక్క 5 ఆదాయాలపైన ట్యాక్స్ అనేదే ఉండదు. అంటే ట్యాక్స్ ఫ్రీ అనమాట. ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అంటే పాత పన్ను విధానం ప్రకారము సంవత్సరానికి 7 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా కాగా, కొత్త పన్ను విధానం ప్రకారం సంవత్సరానికి 12 లక్షల వరకు ఆదాయం పన్ను రహితం. సో ఈ పరిమితికి మించిన ఆదాయం పైన ఆదాయపు పన్ను విధిస్తారు. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. పాత పన్ను విధానం ప్రకారం సంవత్సరానికి 7 లక్షల వరకు ఆదాయం పన్ను రహితం కాగా, కొత్త పన్ను విధానం ప్రకారం సంవత్సరానికి 12 లక్షల వరకు ఆదాయ పన్ను రహితం అన్నమాట. సో ఈ పరిమితికి మించిన ఆదాయం పైన ఆదాయపు పన్ను విధిస్తారు. అయితే దేశంలో పన్ను రహితంగా ఉండే ఆదాయాలు చాలా ఉన్నాయి. ఈ సంపాదనల పైన ప్రభుత్వానికి ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ట్యాక్స్. అంటే ఈ ఆదాయాల నుండి వచ్చే రాబడి పూర్తిగా పన్ను రహితం అన్నమాట. అవి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాము. మొట్టమొదటి ఏమిటంటే వ్యవసాయం నుండి వచ్చే ఆదాయం. మీరు వ్యవసాయం చేస్తే మీ ఆదాయం పైన పన్ను ఉండదు. మీరు పంటలు పండించినా, వాటిని అమ్మినా, లేదా మీ భూమిని కౌలుకి ఇచ్చినా ఈ ఆదాయం మొత్తం పూర్తిగా పన్నురహితం. అయితే గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ వ్యవసాయ ఆదాయం ₹5,000 దాటి మీ మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిని, అంటే పన్ను విధించని కనీస ఆదాయం అన్నమాట, అది మించి ఉంటే పన్నును లెక్కించేటప్పుడు దానిని పరిగణలోకి తీసుకోవచ్చు. కానీ చింతించాల్సిన అవసరం లేదు. దీనిని కేవలం పన్ను రేటును నిర్ణయించడానికి మాత్రమే ఉపయోగిస్తారు. మీ మొత్తం ఆదాయం పైన పన్ను విధించరు. నంబర్ 2వ పాయింట్ ఏంటంటే పీపీఎఫ్ వడ్డీ మెచ్యూరిటీ. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ చాలా ప్రజాదరణ పొందిన పొదుపు పథకం కదా. మీరు సంపాదించే వడ్డీ ఈ యొక్క పథకం మెచ్యూర్ అయినప్పుడు మీకు అందే డబ్బు పూర్తిగా పన్ను రహితం అన్నమాట. ప్రస్తుతం పీపీఎఫ్ 7.1% వడ్డీని అందిస్తుంది. మీరు పీపీఎఫ్లో ఏటా 1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. ఇది సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపుకు కూడా అర్హత పొందుతుంది. ఈ పథకము ఈఈఈ అంటే ఎగ్జంప్ట్ అనే నమూనా పైన పనిచేస్తుంది. అంటే మీ యొక్క పెట్టుబడి, సంపాదించిన వడ్డీ, మెచ్యూరిటీ సొమ్ము అన్నీ పన్ను రహితం అన్నమాట. అంటే ట్యాక్స్ ఫ్రీ అన్నమాట. ఇకపోతే 3వ పాయింట్ ఈపీఎఫ్ నుండి వచ్చే ఆదాయాలు. మీరు ఒక కంపెనీలో వరుసగా 5 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పనిచేసి ఉంటే మీ ఈపీఎఫ్ విత్డ్రాయల్స్ పన్నురహితంగా ఉంటాయి. మీ కంపెనీ కాంట్రిబ్యూషన్స్, అలాగే వాటిపైన సంపాదించిన వడ్డీ కూడా పన్ను రహితంగా ఉంటాయి. మీరు పాత లేదా కొత్త పన్ను విధానం కింద ఉన్నప్పటికీ మీరు 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఈపీఎఫ్లో పెట్టుబడి పెట్టి ఉంటే వడ్డీ, మెచ్యూరిటీ రాబడులపైన మీకు పన్ను మినహాయింపు అనేది ఉంటుంది. ఇకపోతే 4వ పాయింట్ ఏంటంటే జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ. మీ జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ అయినప్పుడు లేదా పాలసీదారు మరణించినప్పుడు నామినీకి డబ్బు అందించినప్పుడు ఆ సొమ్ము పైన పన్ను ఉండదు. కొనుగోలు సమయంలో చెల్లించిన ప్రీమియము, హామీ మొత్తంలో 10% ముంచకూడదనేదే ఏకైక షరతు. ఒకవేళ పాలసీదారుడు మరణించి నామినీకి మరణ ప్రయోజనం అందినట్లయితే ఈ మొత్తం పైన ఎటువంటి గరిష్ట పరిమితి లేకుండా పూర్తిగా పన్ను అనేది ఉండదన్నమాట. ఇకపోతే 5వ ఆదాయం ఏంటంటే ఎస్ఎస్వై అంటే సుకన్య సమృద్ధి యోజన రిటర్న్స్. అంటే సుకన్య సమృద్ధి యోజన ప్రత్యేకంగా కుమార్తెలు అంటే ఆడపిల్లల కోసం ఉద్దేశించిన స్కీమ్ అన్నమాట. ఇది అత్యుత్తమ పన్ను ఆదాయ పథకాలలో ఒకటి. మీరు ఏటా 1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. ఇది ఆదాయపు పన్ను చట్టంలోని 80CC కింద పన్ను మినహాయింపునకు అర్హతమైనది. దీనివల్ల తల్లిదండ్రులు తమ మొత్తం పన్ను బాధ్యతను తగ్గించుకోవడంతో పాటు తమ కుమార్తె ఆడపిల్లల కోసం గణనీయమైన నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు అన్నమాట. ఈ పథకం కింద జమ చేసిన మొత్తము, దానిపైన వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం అన్నీ పన్ను రహితం అన్నమాట. సో ఈ 5 ఆదాయాలపైన ట్యాక్స్ అనేది ఉండదు. సో ఇదండి ఈ 5 ఆదాయాలపైన ట్యాక్స్ అనేది ఉండదు అనే దానికి ఈ 5 పాయింట్స్ అనేది ఉన్నాయి.
మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.